నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. ఒక మహనీయుడి విజన్ కు ప్రతిరూపమే తెలుగుదేశం పార్టీ అని అభివర్ణించిన చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పార్టీ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. కాకినాడ జిల్లా పర్యటనకు మంత్రి నారాయణ. ఏలూరు ఆధునికీకరణ పనులను వెంటనే చేపట్టాలి అని కోరిన మాజీ ఎమ్మెల్యే వర్మ. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అచ్యుతాపురం అనకాపల్లి రహదారి నిర్మాణ శంకుస్థాపనకు ఏర్పాట్లు. ఏడీఆర్ సమావేశంలో రహదారుల కార్పొరేషన్ చైర్మన్ ప్రగాఢ నాగేశ్వరరావు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జాతీయ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ శ్రేణులకు ప్రత్యేక సందేశం వెలువరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన వేడుకలకు చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర హోంమంత్రి అనిత, ఇతర నేతలు పార్టీ జెండాను ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ ఒక మహనీయుడి విజన్ కు ప్రతిరూపమే తెలుగుదేశం పార్టీ అని అభివర్ణించారు. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అన్నారు. పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. అనేక విప్లవాత్మక పథకాలతో పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఇప్పుడే చాలా మంది మాట్లాడారు, పార్టీ విషయాలన్నీ కూడా చెప్పారు. ఒకసారి మనందరం ఆలోచిస్తే 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఒక మహనీయుడి యొక్క విజన్ మామూలుగా అధికారం కోసం రాలేదు. రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత శ్రేయోభిలాషులతో మాట్లాడాలి. 40 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు, తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్లో ఒక్క మీటింగ్ పెడితే ఆ మీటింగ్తో ఆయన ఎక్కడికి వస్తున్నాడంటే ఒక ప్రభంజనంగా ప్రజలందరూ ఇక్కడికి వస్తే ఆ ఎమోషన్ లో ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం. ఏలేరు ఆధునికీకరణ పనులను వెంటనే చేపట్టాలి అని కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ కోరారు. కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి నారాయణ దృష్టికి ఏలేరు ఆధునికీకరణ గురించి వర్మ వివరించారు. టెండర్ పిలిచి శాంక్షన్ ఇచ్చి టెండర్ పిలిచి వర్క్లు స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ 4 నెలలు ఆఫీస్లో మేము దాని గురించి అప్పుడు గట్టిగా ధర్నాలు అతను వచ్చినప్పుడు కూడా ముట్టడి ఇవన్నీ చేస్తే గొల్లపల్లి మీటింగ్లో మొదలు పెడతాను. ఫండ్స్ రిలీజ్ చేయకుండా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రాజెక్ట్ కాబట్టి ఇది ఆపేయాలన్న. దీని వెనక్కి వెళ్తాయండి ఏలేరు మోడర్నైజేషన్కి రైతాంగం తరపున పిఠాపురం తెలుగుదేశం పార్టీ దగ్గర 5 సంవత్సరాలు పోరాడింది. అటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి శంకుస్థాపన చేసి టెండర్ పిలిచిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేసి 5 సంవత్సరాలు రైతులకి దగ్గర కోట్లాది రూపాయల నష్టకారంలో జగన్మోహన్ రెడ్డి అదే ప్రాజెక్ట్ని మొన్న కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు. మేము కూడా ఎలక్షన్లో తిరిగినప్పుడు మేము కూడా రైతులకి పిఠాపురం జంక్షన్లో మేము కూడా మాటిచ్చాం. అంచేత ఇది ఆల్రెడీ స్టార్టెడ్ ప్రాజెక్టు, ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చిన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనే థైలాండ్లో మీరు చేయాలి. ఒకవేళ బడ్జెట్ ఎక్కువ ఉందంటే మోడర్నైజేషన్ ఎప్పుడు కూడా థైలాండ్ నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి కనీసం ఒక 300-400 ఇచ్చి థైలాండ్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం అనకాపల్లి రహదారికి ఎట్టకేలకు మోక్షం కలగనుంది. కూటమి ప్రభుత్వంలో రహదారిని అద్దంలా తీర్చిదిద్దేందుకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని రాష్ట్ర రహదారుల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ ప్రగాఢ నాగేశ్వరరావు తెలిపారు. 368 కోట్ల రూపాయల వ్యయంతో రహదారిని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నేతలతో మంత్రి లోకేష్ 3 గంటల పాటు సమావేశం కానున్నట్లు తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు పాల్గొన్నారు. రేపు 31వ తారీఖుని అచ్యుతాపురం
నుంచి అనకాపల్లి వెళ్ళే రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం వస్తున్నారు. ఆ రోడ్డు సుమారు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఏడీబీ బ్యాంక్ వాళ్ళు టేకప్ చేశారు. దానికి 368 కోట్లు వేళ ఇస్తున్నాము. దానికి వేళ శంకుస్థాపన చేయడానికి లోకేష్ గారు సాయంత్రం 4 గంటలకు అచ్యుతాపురం వెళ్ళి దొరుకుతారు. దానికి ముందుగా ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ఇంపార్టెంట్ నాయకులతో కార్యకర్తలతో సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో అది కూడా సుమారు 3 గంటల సేపు అచ్యుతాపురం లేపాక్షి కళ్యాణ మండపంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి పూర్తి స్థాయి ఈవోను నియమించాలి అని వైఎస్ఆర్సీపీ నేత పోతిన వెంకట మహేష్ కోరారు. తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో ప్రస్తుత ఇన్ఛార్జ్ ఈవో రామచంద్ర మోహన్ ఎండోమెంట్ కమిషనర్ గా మరియు అడిషనల్ కమిషనర్ గా 3 పదవీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని, అందువలన ఆయన ఆలయ నిర్వహణకు సమయం కేటాయించలేకపోతున్నారని తెలిపారు. దేవాలయ పాలక మండలి నియామకంలో కూటమి ప్రభుత్వం నేర చరిత్రలు లేనటువంటి వారిని మాత్రమే నియామకం చేయాలి అని కోరారు. రౌడీ షీటర్లను, భూ కబ్జాదారులను పాలక మండలిలో నియామకం చేయవద్దు అని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో అడ్డూరి తమ్మారావు పాల్గొన్నారు. మరి అడిషనల్ కమిషనర్ గా బాధ్యతలు చూసుకోవాలి, అమ్మవారి ఆలయ ఈవోగా బాధ్యతలు చేయాలి. మరి అమ్మవారి ఆలయంలో ఎక్కడైనా సరే ఆయన వారం రోజుల పాటు అక్కడే ఉండి పదవి బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉందా? ఆయన మంచి వ్యక్తి, బాగా పనిచేస్తారు, కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కానీ అమ్మవారి ఆలయంలో సమయం కేటాయించలేకపోవడం వలన అక్కడ అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు సంబంధించిన సౌకర్యాల కార్యక్రమాలు, ఇంకా అనేక అంశాల మీద ఆయనకి సమయం చాలట్లేదు కనుక మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు అమ్మవారి ఆలయానికి తక్షణమే రెగ్యులర్ ఈవోని నియామకం చేయాలి. గతంలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాన్ని మరలా ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ కృషి ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఆనందదాయకమని తెలిపారు. రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న వార్షిక జాతర మహోత్సవాలకు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం తన అదృష్టమన్నారు. దేవాలయాలన్నీ సుమారు 10 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం, అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దేవాలయ నిర్మాణం, అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే తొలిసారిగా అమ్మవారికి బట్టలు సమర్పించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తూ, మరి ఈరోజు నూకాంబిక అమ్మవారు అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రోజులతో సంబంధం లేకుండా వచ్చి అమ్మవారికి ఇక్కడ సేవించుకుంటూ ఉంటారు. అటువంటి అమ్మవారి ఆలయానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ నుంచి 5 కోట్ల రూపాయలు ఇస్తే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల కోర్టులో ఇస్తే ఇప్పుడు ఆ కోర్టులో కూడా క్లియర్ అయింది. వడ్డీతో కలిపి 6.5 కోట్ల రూపాయలు, అదేవిధంగా శ్రీవాణి నుంచి మరో 1.5 కోట్ల, మొత్తం కలిపి దాదాపు 8 కోట్లు, మొత్తం 10 కోట్లతో ఇవాళ దేవాలయం నూతనంగా నిర్మాణం జరుగుతూ ఉంది. బహుశా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిసినట్టుగా అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి ఆలయాలు మన సనాతన ధర్మం, సనాతన అంటే సద్ధర్మం, అనాథగా మనకు వస్తున్నటువంటి ధర్మం. ఇవాళ మనది ఒక సెక్యులర్ స్టేట్, అన్ని మతాన్ని, అన్ని ప్రాంతాన్ని గౌరవించుకోవాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగానే ఈరోజు మన హిందూ దేవతల్ని, ముస్లిం దేవతల్ని, అలాగే క్రిస్టియన్స్ కూడా గౌరవించుకుంటూ ముందుకెళ్లడమే ప్రభుత్వం యొక్క విధానం. దానిలో భాగంగా అమ్మవారి జాతరలు చేయడం ద్వారా పేద ప్రజల గుండె చప్పుడులో నుంచి పుట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు.
పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ప్రజా సమస్యలు, పేదవాడి సమస్యలు, సంక్షేమం ముందుకు తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఏ పార్టీ అన్నా సరే అన్న ఎన్టీ రామారావు గారు నిర్మాణం చేసిన తెలుగుదేశం పార్టీ యొక్క పథకాలు కాపీ కొట్టారు తప్పితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వేరొకరు పథకాలు కాపీ కొట్టిన బాపత ఎక్కడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రామారావు గారు ఈవేళ మొట్టమొదటి పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీ రామారావు గారు. 2 రూపాయల బియ్యం ఇచ్చింది అన్న ఎన్టీ రామారావు గారు. పక్కా ఇల్లు నిర్మాణం చేసింది అన్న ఎన్టీ రామారావు గారు. మొత్తం రాజకీయ పార్టీలు అందరూ తెలుసుకోవాలి, సంక్షేమం అంటే ఎన్టీఆర్ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, పేదవాడి ఆశయాల సాధన అంటే ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. అంచేత ఇటువంటి తెలుగుదేశం పార్టీ ఉక్కు మహిళ అయిన ఇందిరాగాంధీనే అల్లల్లాడించిన పార్టీ. నిర్దాక్షిణ్యంగా మన రామారావు గారిని దించేస్తే 5 కోట్ల మంది ప్రజలు కూడా మళ్ళీ ఇందిరాగాంధీ. విశాఖ పారిశ్రామిక ప్రాంతం సింధియా షిప్ యార్డ్ కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవాలను గాంధీగ్రామ్ రెల్లికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మహిళలు వందలాదిగా తరలివచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది. భారీ ఎత్తున అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకుడు కలిదిండి బద్రీనాథ్, కుల పెద్దలు రౌతు అప్పారావు, ధనాల రామారావు, మర్రాడు రాజారావు, లక్ష్మణరావు, దుర్గారావు, కామేశ్వరరావు, చిన్నారావు, సోమాదుల సురేష్, రౌతు ఈశ్వర్రావు, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ స్టార్టింగ్ దగ్గర నుంచి మొట్టమొదటి చెప్పాలంటే నూకంబిక అమ్మవారు ఆ చెట్టు దగ్గర అలాగే ఒక రాయి ఉండేది. దాన్ని మా పూర్వీకులు అంటే ఇప్పుడు 4 తరాలు ఇప్పుడు షిప్ యార్డ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ నూకంబిక అమ్మవారి యొక్క పూజా పునస్కారాలన్నీ మా పూర్వీకులు చేసేవారు. 2 తరాలు, మీ 3వ తరం, ఇప్పుడు 4వ తరం కూడా చేస్తున్నారు. అయితే మొత్తం కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి ఆ పండుగ రోజున వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు అమ్మవారిని ఆశీస్సులు పొందుతుంటారు. అయితే ఈ షిప్ యార్డ్ కాలనీ ఉన్నప్పుడు అప్పుడు ఎలాగో వచ్చేవారో వేరు ప్రాంతాలు వెళ్ళిపోయినా కూడా ఇక్కడికి ఈ రోజు అమ్మవారి దర్శనానికి వస్తున్నారంటే ఆ అమ్మవారే రప్పించుకుంటున్నారని మా యొక్క అభిప్రాయం. నేను హిందుస్థాన్ షిప్ యార్డ్ లో SC/ST ప్రెసిడెంట్ గా చేశాను, ఆనరబుల్ ప్రెసిడెంట్ గా చేశాను. అలాగే కలిదిండి సీతారామరాజు గారి ఆధ్వర్యంలో ట్రేడ్ యూనియన్ లో కూడా పోస్టులు చేశాను. తర్వాత రెల్లికుల సంక్షేమ సేవా సంఘం, రాష్ట్ర రెల్లికుల సంక్షేమ సేవా సంఘంలో ఆనరబుల్ ప్రెసిడెంట్ గా చేసి రాష్ట్ర మహాసభలు కూడా వైజాగ్ లో. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు, మత పెద్దలకు, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం స్థానిక పందిరి ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, ఎస్పీలతో కలిసి ఉపవాస దీక్ష విరమింప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇఫ్తార్ విందు ఉపసంహరణ కేవలం ఉపవాస దీక్ష విరమింప చేయడం కాదు అని, మనకి ఉన్నదాన్ని మరొకరితో పంచుకోవడం అన్న సందేశం ఇవ్వడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి, ఎస్పీ నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ఆర్డీఓలు ఆర్ కృష్ణానాయక్, ఎమ్మెల్యే బత్ల రామకృష్ణ, సిటీ జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, ఎండి అబ్దుల్లా, ఎస్కే అమీర్ రాజా తదితరులు పాల్గొన్నారు. సో మనకున్నది మన అందరికి కూడా మనం షేర్ చేయడం, అలానే ఎవరైతే కష్టంలో ఉంటారో వాళ్ళకి కేర్ చేయడం. సో మనకి ఇస్లాం అనగానే 5 ప్రిన్సిపల్స్ మనకి గుర్తొస్తాయి. ఫెయిత్ ఇన్ గాడ్, అలానే రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం. ఉపవాసం అంటే రిస్ట్రైనింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ద వరల్డ్లీ థింగ్స్. సో మొత్తం దేవుడి మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ వరల్డ్లీ ప్రెజర్స్ అండ్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం రిస్ట్రైన్ చేసుకోవడం. అండ్ 5 times ప్రేయర్,
అంటే రోజుకి 5 సార్లు మన లైఫ్ కి కారణమైన గాడ్ని గుర్తు చేసుకుంటూ ప్రేయర్స్ చేయడం అండ్ మోస్ట్లీ చారిటీ. సో మనకున్నది మనమే ఖర్చు పెట్టుకొని మనమే సంతోషంగా ఉండడమే కాదు, మనకున్నది అందరికీ పంచాలి అని. తర్వాత హజ్ యాత్ర. సో ఈ 5 ప్రిన్సిపల్స్ లో అందరికి ద హోల్ కమ్యూనిటీకి గుర్తుండేది, అమలు కావాల్సింది ఏంటి అంటే పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసును సిఐడికి అప్పగించాలి అని పాస్టర్స్ జేఏసీ క్రైస్తవ బోధకులు బిషప్ జోసెఫ్ బిండి, బిషప్ జ్యోతి కుమార్ రిక్కీ గూటం పేర్కొన్నారు. కాకినాడ పట్టణంలోని జ్యోతి కుమార్ చర్చిలో క్రైస్తవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై సోమవారం కాకినాడ నగరంలో క్రైస్తవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బానగుడి జంక్షన్ నుండి జిల్లా కలెక్టర్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్క పాస్టర్ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. క్రైస్తవ సమాజం శాంతిని కోరుకుంటుంది అని తెలిపారు. పాస్టర్ కుటుంబీకులకు ఈ మృతిపై అనేక అనుమానాలున్నాయి అని, ఈ అనుమానాలను నివృత్తి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో మూర్తిరాజు, స్టీఫెన్ ఆనంద్, అంకిత్ రెడ్డి, ఎం విజయకుమార్, ఏకే శామ్యూల్, ఎండి రాజు, రత్నం బాబు, చార్లెస్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవుల్ని సంరక్షించాల్సిందిగా గవర్నమెంట్ పీస్ ర్యాలీ కాకినాడలో ఉన్న పాస్టర్ అసోసియేషన్స్ మరియు లీడర్స్ అందరం కలిసి మండే మార్నింగ్ ఒక ర్యాలీ చేస్తున్నాం. గవర్నమెంట్ గురించి ప్రార్థన చేస్తున్నాము, మమ్మల్ని కూడా కొంచెం సంరక్షించాల్సిందిగా గవర్నమెంట్ని వేడుకుంటున్నాము. సోషల్ మీడియాలో నానా మాటలు అంటున్నారు, ఎన్నో చెడ్డ మాట్లాడుతున్నారు. క్రైస్తవులు భారతదేశానికి, మన రాష్ట్రానికి ప్రార్థన చేసే వారమే మేము కూడా. వీఆర్ ఆల్సో సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మమ్మల్ని కూడా గుర్తించండి, బోధకుల్ని సంరక్షించండి, ప్రీచర్స్ని బోధించి. మేము మంచి మాటలు చెప్తా ఉంటాం, మీడియాలో మంచి మాటలు చెప్తా ఉంటాం. అందరూ మంచి కోరే వాళ్ళము కూడా మేము కూడా ఉన్నాము. మమ్మల్ని కూడా గుర్తించి మమ్మల్ని కూడా. విశాఖ శారదాపీఠంలో ప్రభుత్వ భూమి ఆక్రమణలను వెంటనే రెవెన్యూ అధికారులు తొలగించాలి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లా పెందుర్తి మండలం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామ్ మీడియాతో మాట్లాడుతూ శారదాపీఠం హిందుత్వం ముసుగులో ప్రభుత్వ భూములను ఆక్రమించి దర్జాగా నిర్మాణాలు చేపడితే అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. శారదాపీఠానికి ఎటువంటి సమయం ఇవ్వకుండా ఆక్రమణలు వెంటనే తొలగించాలి అని డిమాండ్ చేశారు. ఇది శారదాపీఠం సమయం కోరటం చాలా ఆశాస్పదం. కోర్టుకెళ్ళి దీన్ని ఏదో స్టే తెచ్చుకొని చూస్తున్నారు. ఇది మేము ప్రభుత్వం కూడా మేము రేపు లోకేష్ గారు విశాఖపట్నం వస్తున్నారు తెలియజేయబోతున్నాం, ముఖ్యంగా కలవబోతున్నాం. అదే గతంలో మనం చూసినట్లయితే గీతం యూనివర్సిటీ, అలాగే స్పీకర్ గారు అయినపాత్ర నరసీపట్నం నివాసం, గాజువాక పల్లా శ్రీనివాస కాంప్లెక్స్, అలాగే అనకాపల్లి పిల్లా గోవింద్ గారిది, మన సబ్బమారి గారి నివాసం శుక్రవారం రాత్రి మాట వచ్చి అక్రమంగా కూల్చేశారు. కానీ ఈ మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వారం రోజులు టైం ఇచ్చింది ఎక్స్ప్లెనేషన్ కోసం, అయినా సరే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎమ్మెల్యే అశోక్ బాబు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. తొలుత జరుపుకున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో 1982లో మే 20న ఎన్టీఆర్ పార్టీని స్థాపించడమే కాక కేవలం 8 నెలలలోనే 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఓడించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని గెలిపించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నారు. కేవలం ఒక్క రోజులోనే ఈ కార్యక్రమాన్ని అనుకున్నాం. అయినప్పటికీ కూడా ఎప్పుడులాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఏ క్షణం మనకి ఒక పిలుపు వచ్చినా సరే వెంటనే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం అనేది మన తెలుగుదేశం పార్టీ ఒక్కరికే ఈ నియోజకవర్గంలో సాధ్యమైన విషయం మరొకసారి మీ అందరూ కూడా రుజువు చేశారు. అయితే ధర్మారావు గారు చెప్పినట్టు 1982 మే 20 తారీఖున మరి ఏదైతే ఆ రోజు ప్రతి ఒక్క విశాఖ జిల్లా గాజువాక వ్యాప్తంగా ఉన్న నూకాంబిక ఆలయాల్లో కొత్త అమావాస్య సందర్భంగా అమ్మవారి జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్త గాజువాక కణితి మార్కెట్ ఇందిరా కాలనీ వద్ద కొలువైన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఏటా వివిధ ప్రాంతాల భక్తులు వచ్చి
దర్శించుకుంటారు. మార్కెట్ ప్రాంతంలో ఆలయం ఉండడంతో నిత్యం ఆలయం దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. కమిటీ అధ్యక్షుడు జోగ సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారిని కొలిచేవారి సకల కోరికలు నెరవేరుతాయన్నది అందరి నమ్మకం అన్నారు. గత ఏడాది కన్నా ఈసారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, ఇందుకు ప్రజాప్రతినిధులు, వర్తకులు ఎంతగానో సహకారం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్రీ నేతాజీ తదితరులు పాల్గొన్నారు. లోకాంబిక అమ్మవారి ఆలయం అభివృద్ధి చెందడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ తరఫున పేరుకి ధన్యవాదములు. అలాగే మధ్యాహ్నం ఇప్పుడు మన మజ్జిగ పంపిణీ కార్యక్రమం అయింది, అలాగే ప్రసాదం పంపిణీ కార్యక్రమం అయింది. అలాగే అమ్మవారు సాయంత్రం 5 గంటల నుంచి పురి వీధుల్లో గడ్డల ఊరేగింపులు ఉన్నాయి. అలాగే సాయంత్రం 7 గంటలకు సంస్కృతి కార్యక్రమాలు, డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది, అలాగే కోలాటం ఉంది, అలాగే సింహాసపల్లి గైడీ ఉంది, తప్పిడి గుళ్ళు. దీంతో తప్పిడి గుళ్ళు మందుగులు సామర్థ్యం అమ్మవారు పురి వీధుల్లో ఊరేగింపులు అంత రంగరంగ వైభవంగా జరుగుతూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. 30 ఏళ్లుగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అరకు నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సివేరి దొనుదొర ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్ లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 1982లో పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అసెంబ్లీలో అడుగుపెట్టి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు జరిపి ప్రజలకు చేరువయ్యారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెట్టేలి దాసుబాబు, మండల ప్రెసిడెంట్ శెట్టి బాబురావు, లక్ష్మి, చందు, మహాదేవ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక సుదినంగా మనం భావించుకోవాలి. ఎందుకంటే ఈ తెలుగు నేలపై, ఈ తెలుగు గడ్డపై జన్మించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి, తెలుగు ప్రజల గుండెలో చిరకాలం నిలిచిపోయినటువంటి మహానుభావుడు స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు 1900 విశాఖ జిల్లా పెందుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, పార్టీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పెందుర్తి జంక్షన్ లో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నాయకులు మాట్లాడుతూ ఎన్టీ రామారావు ఈ రాష్ట్రానికి చేసిన సేవలను వివరించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తారక రామారావు గారు పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలో ఈవేళ అడుగుపెట్టాం. ఈవేళ ఆ జెండా కింద ఎంతోమంది నాయకుల్ని, ఎంతోమంది మేధావుల్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో మేమందరూ ఉండడం ఎంతో గర్వకారణం. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఈవేళ నాకు గవర్ కార్పొరేషన్ డైరెక్టర్గా వచ్చిందంటే నేను పార్టీ సేవ చేయడం, మా నాయకులు మందలు పొందడం, ఈవేళ పార్టీ గుర్తించి గవర్ కార్పొరేషన్ డైరెక్టర్లో ట్రస్టర్స్ ముగ్గురిని పెట్టారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై లోతైన విచారణ జరిపించాలి అని గాజువాక పారిశ్రామిక ప్రాంత క్రైస్తవులు ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు పాత గాజువాక చర్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐక్య వేదిక ప్రతినిధులు బిషప్ ఎల్ షామ్యూల్, అద్దేపల్లి రవిబాబు, పుచ్చా విజయ్ కుమార్లు మాట్లాడుతూ ప్రవీణ్ మరణం క్రైస్తవ సమాజానికి తీరని లోటు అని అన్నారు. ఆయన పేదలకు, అనాథలకు ఎన్నో గొప్ప సేవలు అందించారని కొనియాడారు. ఆయన మృతిపై సమగ్ర విచారణ జరపాలి అని కోరారు. క్రైస్తవ సమాజంలో ఎంతో పేరొందిన పాస్టర్ ప్రవీణ్ మరణం పలు అనుమానాలకు దారితీస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డేవిడ్ రాజు, సుధాకర్, డాక్టర్ ప్రభాకర్, ఆల్ఫ్రెడ్ మహంతి, బిల్లీ గ్రహం, అశోక్ బాబు, విజయదాస్, ఆనంద్ కుమార్, ఎస్బీ సింగ్, ధనరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు కానీ మాకు సరైనటువంటి భద్రత కల్పించాలని, మాకు సెక్యూరిటీ కావాలని మేము కోరుకుంటున్నాం. ప్రవీణ్ పగడాల గారు యొక్క మరణం దారుణమైనటువంటి హత్యగా మాకు అనుమానంగా ఉందండి. దాంట్లో అనుమానం ఏమాత్రం లేదు. ఎందుకంటే అక్కడ ఆనవాళ్ళు కనబడుతున్నాయి. దాన్ని మసిపూసి మారేడుకాయ చేసే విధంగా ఒకవేళ రిపోర్ట్స్ ఇస్తే మాత్రం రాబోయే రోజుల్లో దానికి పర్యవసానం క్రైస్తవులు తిరగబడే పరిస్థితి వస్తుంది. ఈనాడు క్రైస్తవులు, ముస్లిం. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర రహదారుల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇక్కడ టీడీపీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్సీ చలపతిరావు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. అంతకుముందు పార్టీ జెండాను నాగేశ్వరరావు ఆవిష్కరించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆనాడు ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు అని అన్నారు. తన నటనతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంటే పేదవాడి నుంచి బడుగు బలహీన వర్గాల నుంచి ధనవంతుల వరకు రాజకీయాలు వచ్చాయంటే చాలా ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష. ఆ రోజు వరకు కూడా పేదవాళ్ళగా రాజకీయం తెలియకుండా ఉండేవాడు. పేదవాడి కష్టాలు చూసి ఇంటికి బట్టకి గూడికి ఎన్నో కష్టాలు పడే పరిస్థితుల్లో తన తాలూకా సినీ రంగం ఒక పెద్ద వ్యాపారం. ఆ రోజు అది మానుకొని వచ్చి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జీవీఎంసీ తరపున పాల్గొనగా బడ్జెట్ ప్రసంగాన్ని మేయర్ హరివెంకట కుమారి ప్రారంభించి వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీవీఎంసీ బడ్జెట్ 4,600 కోట్లు కేటాయించినట్లు మేయర్ హరివెంకట కుమార్ ప్రకటించారు. ఇప్పటి వరకు జీవీఎంసీకి పన్నుల రూపంలో 5,000 కోట్ల రూపాయలు చేకూరినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రకటించిన బడ్జెట్ పై కూటమి ప్రతిపక్ష కార్పొరేటర్లు తమ అభిప్రాయాన్ని సభలో వ్యక్తపరిచారు. చేయడమైనది పై లక్ష్యములతో తయారు చేసిన 2025-26 సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదన ఇప్పుడు నేను విపులముగా సభకు వివరించుచున్నాను. 2025-26 సంవత్సరపు జమల అంచనాలపై వివరణ. అందులో మొదటిది ఆదాయము. 2025-26 సంవత్సరమునకు ఆదాయంలో సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనది అని, వారు నవ సమాజ ప్రగతి సాధకులని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు కొనియాడారు. టీజేఎఫ్ ఆధ్వర్యంలో విశాఖలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విశ్వవసు నామ సంవత్సర ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. జర్నలిస్టుల కుటుంబాలకు నూతన వస్త్రాలను బహుకరించారు. నగర పోలీస్ కమిషనర్ సంకాబ్రత బాక్షి, బీజేపీ అధ్యక్షుడు పరసారాం రాజు, జర్నలిస్ట్ నాయకులు ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. మరి టీజేఎఫ్ కార్యక్రమం అంటే ఎప్పుడు కూడా అట్టహాసంగానే ఉంటుంది. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి వాళ్ళు చేసిన వార్తలోని ముఖ్య అంశాలు: ఒక మహనీయుడి విజన్ కు ప్రతిరూపమే తెలుగుదేశం పార్టీ అని అభివర్ణించిన చంద్రబాబు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. కాకినాడ జిల్లా పర్యటనకు మంత్రి నారాయణ. ఏలూరు ఆధునికీకరణ పనులను వెంటనే చేపట్టాలి అని కోరిన మాజీ ఎమ్మెల్యే వర్మ. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అచ్యుతాపురం అనకాపల్లి రహదారి నిర్మాణ శంకుస్థాపనకు ఏర్పాట్లు. మీడియా సమావేశంలో రహదారుల కార్పొరేషన్ చైర్మన్ ప్రగాఢ నాగేశ్వరరావు. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.